భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేటలో మాస్ లైన్ ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప అని నినాదాలతో దమ్మపేట మండలంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మరియు టీయూసీఐ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. దమ్మపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద లింగాలపల్లి గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ జెండాను అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము ఎగురవేశారు. ఈ సందర్భంగా అమర్లపూడి రాము మాట్లాడుతూ, చికాగో నగరంలో 139 సంవత్సరాల క్రితం పని గంటల కోసం కార్మికులు చేసిన పోరాటంలో వేలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. వారి రక్తంతో నిమజ్జితమైన ఎర్ర జెండా నేడు మే డే గా నిలిచింది అని చెప్పారు. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులను చిన్నచూపు చూస్తోందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం వంటి హక్కులు కాలరాయబడుతున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను వారి హక్కుల నుండి, పని బాధ్యతల నుండి వేరు చేయాలనే కుట్రలో భాగంగా వ్యవహరిస్తోందని, ఇది సంఘటిత మరియు అసంఘటిత కార్మికులకు శాపంగా మారిందని తెలిపారు. త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ యొక్క కార్మికుల హక్కుల దినోత్సవం ఏదైతుందో దీన్ని నీరుగార్చేటువంటి పద్ధతుల్లో ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దగ్గరగా 40 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఈనాడు ముందుకు తీసుకొచ్చేసి ఈ యొక్క కార్మిక హక్కుల్ని హరించి వేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడుతూ ఉంది. ఒకప్పుడు పని కల్పించాలని చెప్పేసి కొంతవరకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేసినటువంటి కార్మికులు ఇవాళ వాళ్ళ యొక్క పని భద్రత కోసం ఇవాళ ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ నెలకొల్పడుతూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు కార్మిక హక్కులు ఉన్ననాడు కార్మికులందరిగా కూడా ఏకకంఠంతో ఇవాళ బయటకు వచ్చేసి మా జీతాలు పెంచాలని, వాళ్ళ హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కుల్ని అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాల మీద ఆందోళన చేయటం, సమ్మెలు చేయటం, వాళ్ళ హక్కుగా ఉన్నటువంటి ఈ సమ్మె హక్కునుగా కూడా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఒకళ్ళు ఏమాత్రం కూడా హక్కులు లేవనేటువంటి పద్ధతుల్లో ఇవాళ కార్మికులపైన నిర్బంధాన్ని మోపుతున్నటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ 40 లేబర్ కోడ్లని 40 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీగా కూడా పెద్ద ఎత్తున ఒక జేఏసీగా ఏర్పడి ఈ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి స్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక కార్మికులే కాదు, రైతుల పరిస్థితిగా కూడా అంతే ఉన్నది. అట్లాగే మహిళల హక్కులుగా కూడా హరించేస్తున్నటువంటి స్థితిగా కూడా ఇవాళ మనకు కనపడుతూ ఉంది. ఇవాళ మొత్తంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, ఉద్యోగులందరి మీద కూడా ఒక పెద్ద ఎత్తున నిర్బంధాన్ని తీసుకొస్తున్నటువంటి స్థితి అయితే ఇవాళ మనకు కనపడుతుంది. ఇవాళ మనం తినే తిండి మీద, మనం కట్టే బట్ట మీద, అన్నిటి మీదుగా కూడా ఇవాళ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మేము చెప్పిందే తినాలి, మేము కట్టిన కొట్టే కట్టాలనే పద్ధతుల్లో ఇవాళ ప్రతి ఒక్క దాని మీద కూడా ఈ సామ్రాజ్యవాదులకి ఊడిగం చేసినటువంటి దాంట్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో